తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆటోలో, ప్లస్ అతన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఈ విజువల్ కూడా కనబడుతున్నాయిగా, ఆ వీడియోలు కూడా. అంటే అతను ఎక్కడా కూడా ఒంటి మీద బ్లడ్ లేదు, మీద తొక్కినప్పుడు బ్లడ్ వస్తుంది కదా, లేదా ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలి. ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలంటే దాంట్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా మనిషి ఒక్కసారిగా ఎదురొచ్చారండి సహజంగా. లేదు, నువ్వు ఏ వెహికల్ అయితే ఎక్కుంటావో ఆ వెహికల్ నుంచి జారినప్పుడు వెనక టైర్ కింద పడతావు. అంతే. అవును. ముందుకి పడాలంటే ముందు నుంచి ఉండాలి. అంటే ఫ్రంట్ టైర్ కంటే ముందు ఎక్కడ నుంచి ఉంటారు. రెండవది, అక్కడ మూవ్ అవుతున్నప్పుడు డొల్లుతున్నారు. అసలు డొల్లడం ఎలాగా అనేటటువంటిది పాయింట్. అంటే అడ్డంగా నిలబడి ఉండాలి వాహనానికి, అడ్డంగా నిలబడి ఉంటే అప్పుడు వెహికల్ కింద పడతారు. అప్పుడు అడ్డంగా నిలబడుతుంటే పోలీసులు ఉండాలి కదా, ఉండాలి, రోడ్ పార్టీ ఉండాలి కదా, ఇవాళ 15 సెక్యూరిటీ ఉండాలి కదా. చెప్తున్నారు సత్యనపల్లిలో 15 రోప్ పార్టీలు పెట్టామని చెప్పారు. అదే ఎక్కడ ఏమైనాయి అవన్నీ, ఎక్కడికి వెళ్ళి? అంటే రోప్ పార్టీ అంటే తాళ్ళు పట్టుకుని పక్కకి వెళ్ళి టీ తాగడానికి వెళ్దామా ఏంటని? ఏం మరి అదే తెలియాలి. రోప్ పార్టీ అంటే ఏంటి మనం చూస్తాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూడలేదా? లేదా జనం చూడలేదు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్తున్నారు, రోప్ పార్టీ లేదా? చుట్టూతో తాడు కట్టుకుని నుంచోదా?